తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ అట్లాగే తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన శుభాకాంక్షలు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని చేయొద్దని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ అమరవీరుల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా నడుచుకున్నందువల్లనే ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పి తన్ని వాళ్ళ ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలా కాకుండా సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో ఉన్నటువంటి విద్యారంగ అభివృద్ధి కోసం తన శక్తియుక్తుల్ని వడ్డీ ఈ సమాజ అభివృద్ధి కోసం తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చేటందుకు ఈ ప్రభుత్వం పాటుపడాలని చెప్పి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాము. సరే, మిగతా రంగాలన్నింటినీ అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ఏ రంగం కూడా బాగుపడలేదు. దాంట్లో ప్రధానమైనది విద్యారంగం. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. ఇవాళ యూనివర్సిటీస్లలో నియామకాలు లేవు. ప్రాథమిక విద్య, సెకండరీ విద్యలో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటే ఈనాటి వరకు కూడా వాటిని నింపకుండా విద్యను ఒక ఇదిగా అంగడికి ఒప్పజెప్పేసి కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పినటువంటి వైనము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చినటువంటి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పినట్టు నినాదము గాలికే పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబము, వాళ్ళకు సంబంధించినటువంటి కేసీఆర్కు పాత ముఖ్యమంత్రి గారి కుటుంబ వ్యవహారాలు తప్ప ఇవాళ ప్రజల జీవితాలు ఏమీ బాగుపడలేదు. అందుకొరకని ఇప్పటికైనా ఈ వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు 1వ తారీఖు నాడు జీతం తీసుకోలేనటువంటి పరిస్థితి కానీ, ప్రమోషన్ లేనటువంటి పరిస్థితి, ఇవాళ ఏదైనా కారణం మీద సెలవు పెడితే మళ్ళీ జీతం తిరిగి రానటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఒక పరిస్థితిలోకి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు పడిపోయారు. ఇంతకన్నా దీనావస్థ, బానిస స్థితి ఎక్కడ ఉండదు. వేల రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించామన్నారు. వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ బేసిన ఉద్యోగాలు ఇచ్చారే తప్ప ఇవాళ ఎవరికి కూడా రెగ్యులర్ స్కేల్ ఇవ్వలేదు. వాళ్ళకి సర్వీస్ రూల్స్ లేవు. వాళ్ళు పెట్టి బానిసలుగా మార్చారు. ఇట్లా ప్రతి చోట, ప్రతి అంశంలో కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా దగాపడ్డారు. రైతులు దగాపడ్డారు, విద్యార్థులు దగాపడ్డారు, నిరుద్యోగులు దగాపడ్డారు, ఇవాళ ఉపాధ్యాయులు దగాపడ్డారు, కార్మికులు దగాపడ్డారు. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణను తెలంగాణ చేశాడు కేసీఆర్. కాబట్టి ఇప్పటికైనా ఈ కొత్త ఉత్సాహంతో మళ్ళీ తిరిగి తెలంగాణ హక్కులు ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే కోల్పోయే వాటన్నిటి సాధించుకోవడంలో అందరం కూడా మరి ముందంజలో ఉండాలని, ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరోసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది 10 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం. దాన్ని దశాబ్ది ఉత్సవాలుగా జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన